నేను తెలుసు కదా మీ తాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చేసినా. ప్రస్తుతానికి అయితే మన డైరీ ఫామ్లో అయితే 9 బర్రెలు ఉండేనా. ప్రస్తుతానికి అయితే 9 బర్రెలు అయితే మనకు 5 బర్రెలు అయితే అమ్మడం అయితే జరిగిందన్న. 2 వచ్చేసి ఒక రైతు కొన్నాడు, ఇంకా 3 వచ్చేసి ఇంకో రైతు అయితే కొనడం ఉంది. ఇవైతే మనకు దాదాపు 40 కిలోమీటర్ దూరంలో అయితే ఒక రైతు అయితే కొనడం అయితే జరిగింది. ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ 4 బర్రెలు ఉన్న బర్రెలకైతే మీకు ఒకసారి చూపించాను చూడండి. దీంట్లో వచ్చేసి 2 ఏమో పాలు ఇస్తున్నాయి, ఒకటేమో ఇప్పుడే అయినది అన్న, జస్ట్ 20 మినిట్స్ బ్యాక్ అయితే అయినది. ఒకటేమో నిండు సుడితో ఉంది. దీంట్లో రేట్లు వచ్చేసి మనకైతే 75 నుండి 75 ఒకదానికి ఉంది, 80 ఒకటి ఉంది, 90 ఒకటి ఉంది, 1,20,000 అంటే పెద్ద బర్రె ఒకదానికి అయితే 1,20,000 అయితే చెప్తున్నాము. మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తేనే చూడదాం అన్న బర్రెలకు వచ్చేసి. మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ రవిశెట్టన. మీకు బర్రెలకు ఒకసారి చూపిస్తాను. అవి ఇప్పటిదాకా అమ్మడపోయిన బర్రెలు కూడా ఒకసారి చూపిస్తాను. ఆ రేట్లు ఎలా పోయాయో ఒకసారి అయితే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి ఫస్ట్ బర్రె అన్న, ఇది 3 జన్ల బర్రె. ఇది ప్రజెంట్ దీని రేట్ వచ్చేసి 80,000 చెప్తున్నాము. మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందన్న. ప్రజెంట్ దీని దగ్గర అయితే 3 అయితే రెడీ ఉన్నాయి. ఇప్పుడు దూడకి సన్ను అంటే సపరేట్ కావడం వల్ల ఇప్పుడు పూటకు 2.5 అయితే రెడీ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా పాలు పడలే అన్న, జున్ను పాలు అయిపోయినాయి. జస్ట్ దీనికి నిన్న సాయంత్రమో ఏమో అయిపోయినాయి అన్న జున్ను పాలు. దీనికి చూసుకోవచ్చన్నా మీరు బర్రెకు ఒకసారి దా. ఇక దీని మినిమం దీనికైతే పూటకు 4 నుండి 4.5 మధ్యలో ఇవ్వచ్చు అన్న పాలు వచ్చేసి. చూసుకో దీని హైట్ కానీ ఇది పర్సనాలిటీ కానీ. ఇది వచ్చేసి గ్రేడెడ్ ముర్రా అన్న. ఇది ఇప్పుడు థ్రెడ్ యాక్టివేషన్ మీద ఉన్నాను ఈ బర్రె వచ్చేసి. మీకు నెక్స్ట్ బర్రె అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. దీని రేట్ వచ్చేసి 80,000 చెప్తున్నాము. మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బర్రె వచ్చేసి ఇదేనా పల్ల బర్రె. ఇది మన వాతావరణానికి మన చలక బర్రె టైప్ అనేది. దీని ఫ్యాట్ ఎఫినెస్ బాగా వస్తుంది. దీన్ని చూసుకో దాని అండర్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి. దీని రేట్ వచ్చేసి 75,000 చెప్తున్నాము. మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. దీనికి మినిమం 4 లీటర్లు అయితే గ్యారంటీస్ అన్నారు. ప్రజెంట్ అయితే 3 లీటర్లు రెడీ ఉన్నాయి. దూడకి ఒక సన్ను పోగా ఇప్పుడు మీరు 3 లీటర్లు పిండంగానే తీసుకున్నానా. ఇప్పుడు మా షెడ్ కాడ 2 టైమ్స్ కూడా దీంట్లోకైతే ప్రస్తుతానికి అయితే దాన అయితే ఇది గోధుమ పొట్టు ఒక్కటే వాడుతున్నాం. గోధుమ పొట్టు ఒక్కటే తింటున్నాయి ఇవి, వేరే దాన తింటలేవు. ప్రజెంట్ అయితే మేము గోధుమ పొట్టు ఒక్కటే వేస్తున్నాం అన్న, వేరే వేయలే. చూసుకోవచ్చు బర్రె అండర్ క్వాలిటీ కూడా. దీనికైతే ఆడదూడే ఉంది, దానికైతే పొద్దుడే ఉందన్న. మీకు నెక్స్ట్ బర్రె అవుతాయి చూపిస్తాను చూడండి. ఇప్పటిదాకా రైతు కొనడం బర్రెలు వచ్చేసి ఇవే అన్న. 90 లెక్కలు అయితే కొనడం జరిగింది ఈ బర్రె. ఇది వచ్చేసి సెకండ్ది, ఇది వచ్చేసి థర్డ్ అన్న. రైతు అయితే కొన్నాడు. ఈ 3 బర్రెలు కలిపి 90 లెక్కలు అయితే కొన్నాడు అయినా రైతు వచ్చేసి. మీకు నెక్స్ట్ బర్రె అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రె అన్న. ఇది నిండు సుడితో ఉంది. దీని రేట్ వచ్చేసి 1,20,000 చెప్తున్నాము. మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చనా బర్రెకు. ఈ దాంట్లో కంటే హైట్ బాగుంటుంది అన్న ఇది. దీని రైతు వచ్చేసి మనకైతే అక్కడ కర్ణాటకలో అయితే మనకైతే దీనికైతే పూటకు 6 లీటర్లు అయితే గ్యారంటీ అన్న. మనమైతే 5 లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తామన్నా. మినిమం 5 లీటర్లు ఇవ్వకపోతే మా షెడ్కి అయితే రిటర్న్ కొట్టుకురండి. చూసుకోవచ్చు మినిమం 5 లీటర్లు అయితే గ్యారంటీ. ప్రస్తుతానికి అయితే దీంట్లోకైతే ఎక్కువ దాన కూడా వాడరన్న వాళ్ళు వచ్చేసి. మనకైతే వాళ్ళు వాడడం వల్ల ఒక్కటే వాడతారు అంటే తౌడు ఒక్కటి వాడతారు. అది కూడా వాటర్లో కలిపి తాగుతారు కుడిదిలాక. చూసుకోవచ్చు మీరు బర్రె సైజు కూడా. దీంట్లో అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న మీరు ఒకసారి. ఒక రొమ్ము అయితే దుడ్డుగా ఉందన్న, ఎందుకంటే అది వాపు వచ్చింది. ఒక రొమ్ముకైతే వాపు వచ్చింది. చూసుకోవచ్చు మీరు. ఇప్పటిదాకా నేనైతే ఈనిన బర్రె అయితే ఒకసారి చూపిస్తాను చూడండి అన్న. ఇది వచ్చేసి ఈయన బర్రె అన్న. ఇప్పటిదాకా నేను ఈనింది, అందుకోసం కడగలే అన్న. ఇప్పుడే ఈనింది, ఇంకా జస్ట్ మాయి కూడా వేయలే. చూసుకోవచ్చు ఇది వచ్చేసి దిందూడే పొద్దుడే వేసిందన్న. ఇది చూసుకో దీని అండర్ క్వాలిటీ ఒకసారి చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చా. దీనికైతే మినిమం అయితే పూటకు 5 లీటర్లు అయితే దీనికైతే గ్యారంటీ ఇస్తాను. 4.5 లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాను పూటకు వచ్చేసి. చూసుకోవచ్చు బురజాలో ఉందన్న, అందుకోసం మంచిగా అనిపిస్తలే. ఒకసారి చూసుకోవచ్చు. దీని కూడా ఇప్పుడే జస్ట్ ఈనింది, అందుకోసం బయట అయితే కట్టేయడం అయితే జరిగిందన్న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా ఫామ్కి దీని రేట్ వచ్చేసానా, దీని రేట్ వచ్చేసి 90,000 చెప్తున్నాము. మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి మా ఫామ్కి విజిట్ చేయండి. కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి. ఈ బర్రె వచ్చేసి మొన్న అయితే చెప్పినా కదా, మొన్ననే అమ్మడమైంది ఇది. చూసుకోవచ్చు రైతు వచ్చేసి ఇవాళ తీసుకుపోతారంట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి మా ఫామ్కి విజిట్ కండి. కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి. మరిన్ని బర్రెలు కావాలంటే ఈ సోమవారం రోజు అయితే ఖచ్చితంగా బర్రెలు అయితే మళ్ళీ దిగుతాయి. ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేసేది కనుకోండి. లేదన్నా మా అన్న నెంబర్ కూడా ఈరోజు పెడతాను. మీకు డైరెక్ట్ మా అన్న నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి. థ్యాంక్ యూ అన్న.